పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. పొత్తుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేతను కలిశారు బీఎస్పీ ప్రవీణ్. పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ తో కాసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్ ప్రవీణ్ కుమార్ రాబోతున్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు సూత్రప్రాయంగా కనిపిస్తుంది. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో పొత్తుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వబోతున్నారు. లోక్సభ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు రెండు పార్టీలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ చెప్తాం. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం సీట్ షేరింగ్ కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదని, మరిన్ని చర్చల తర్వాత క్లారిటీ ఇస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా
బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇవాళ నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సమాజ్ పార్టీ రైట్. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ టార్గెట్ గా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, ఈ రోజు మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఇరువురు నేతల భేటీ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇరువురు నేతల మధ్య సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలన్న నిర్ణయానికి లౌకికవాద శక్తులు సెక్యులర్ పార్టీలుగా తాము కలిసి పనిచేస్తామని ఇరు పార్టీల నేతలు అగ్రనేతలు ప్రకటించడం జరిగింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఎస్పీ పార్టీకి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం ఇచ్చేందుకు దాదాపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే చర్చల అనంతరం రేపు కూడా మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒక సీటు తో సరిపెడతారా లేకపోతే మరిన్ని స్థానాలు బీఎస్పీ ఏమైనా అడుగుతుందా అన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చేందుకు బీఆర్ఎస్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఈ చర్చల కొనసాగింపుగా ఏ స్థానాల్లో బీఎస్పీకి అవకాశం కల్పిస్తారన్న దానిపై ఇరు పార్టీలు ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నాయి. కొద్దిసేపటి క్రితం ఈ ఇద్దరు అగ్రనేతలు కూడా మీడియా ముందు ఇదే అంశాన్ని ప్రకటించడం జరిగింది. సుమిత్ర, అంటే శ్రీకాంత్, బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు లోక్సభ ఎలక్షన్స్ పైన ఎంతవరకు ఉండే అంటే ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఎస్పీ ప్రభావం ఎలా ఉండింది, ఓట్ షేరింగ్ ఎలా ఉండింది? సుమిత్ర, గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ ఓట్ షేర్ 1.40% వరకు ఉంది. అంటే బీఆర్ఎస్ చెబుతున్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్రగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు తేడా 1.85 అంటే 1.5% అని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ కలిసినట్లయితే ఖచ్చితంగా బీఎస్పీ ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగా ఉంటుందని బీఎస్పీ పోటీ చేసే స్థానంలో కూడా బీఆర్ఎస్ ఓట్ షేర్ లెక్కన చూసుకుంటుంటే బీఆర్ఎస్ ఓట్ షేర్ ఒకే నియోజకవర్గంలో బీఎస్పీకి అత్యధిక స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందన్న ఒక అంచనా వేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు దాదాపు ఖరారయ్యాయని చెప్పుకోవచ్చు. స్థానాల విషయంలోనే నాగర్ కర్నూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో మిగతా స్థానాల విషయం బీఎస్పీ అడుగుతుందా లేదంటే బీఆర్ఎస్ సానుకూలంగా ఉన్న నాగర్ కర్నూల్ స్థానంతోనే సరిపెట్టుకుంటుందా అన్నది ఒక ఆసక్తి రేపుతుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా మాట్లాడి ఇందుకు సంబంధించి చర్చల సారాంశాన్ని కూడా వివరించినట్లు వెల్లడించడం జరిగింది. బీఎస్పీ అంటే మాయావతి కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అంటే పొత్తులపై సానుకూలంగా స్పందించడంతో ఇక ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.
రైట్. తెలంగాణలో రానున్న లోక్సభ ఎలక్షన్స్ లో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంటే సీట్ల విషయంలోనే ఇంకా మరిన్ని చర్చల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక లోక్సభ సీట్లో బీఎస్పీ పోటీ చేయబోతుందా లేక ఇంకా సీట్లు పెంచే అవకాశం ఉందా అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే ఓట్ షేరింగ్ కలిసి వచ్చే అంశంగా బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. పొత్తుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. రైట్. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది. సూత్రప్రాయంగా ఖరారైంది. మరిన్ని చర్చల తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి లోక్సభ ఎలక్షన్సే టార్గెట్ గా బీఆర్ఎస్ బీఎస్పీ పావులు కదుపుతోంది. ఓట్ షేరింగ్ కలిసి వచ్చే అంశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఒక సీట్లో బీఎస్పీ పోటీ చేస్తుందా లేక మరిన్ని సీట్లు పెంచే అవకాశం ఉందా అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు.